ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి భారత్ ఫర్నిచర్ షాపు లేక హోండా ఎదురుగా ఉన్నటువంటి ప్రక్క సందులో వాటర్ ప్లాంట్కి వెళ్ళేటువంటి సందులో మీరు చూడండి, ఈ వీధి అంతా కూడా నిప్పు రగులుకుంటున్నట్లు చెత్త చెదారాన్ని సంబంధిత పారిశుద్ధ సిబ్బంది అక్కడే ఉంచేసి అగ్గిపెట్టి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మరి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ నిప్పులు చెలరేగి వెళ్తే మళ్ళీ గృహాలలోనికి వస్తున్నటువంటి పొగతో తమ అనారోగ్యానికి పాలవుతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని ఓ ఇంటి యజమాని శివ కూడా ఇలా పొగ రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందని, ఎప్పటికప్పుడు ఉండేటువంటి చెత్త చెదారాన్ని తీసుకువెళ్ళమని దాదాపు 3 నెలల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సిబ్బంది నిరాకరిస్తున్నారని, ఈ సందర్భంలో భాగంగా ఈరోజు వారు చెత్తనంతా ఎక్కడికక్కడ నా గోడ కానిచ్చి నిప్పు పెట్టి వెళ్ళిపోయారని, ఈ పరిస్థితి ఏమైనా బాగుందా అని చెప్పి మరి యజమాని శివ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పారిశుద్ధ సిబ్బంది ఇలా చేయడం సబబు కాదని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి యజమాని శివ మరి కోరుతున్నాడు. ఏదేమైనప్పటికీ చెత్త చెదారాన్ని ఎక్కడికక్కడే నిలువ ఉంచి దారి ప్రక్కనే ఈ విధంగా నిప్పు పెట్టి వెళ్ళిపోవడం పద్ధతి కాదని పారిశుద్ధ సిబ్బంది ఇప్పటికైనా ఎక్కడ పడితే అక్కడ చెత్తను తమ యొక్క తోపుడు వాహనాల్లో చెత్త తీసుకోపోయినారు. కుప్పలు పోసి నిప్పు పెట్టడం సబబు కాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సరే సార్, ఇంకోసారి ఇలా చెత్తను కాల్చకుండా తరలించుకొని దూర ప్రాంతం తీసుకుపోవాలా? అట్లా పెట్టిస్తున్నా ఊరికి అయ్యే పని. ఇంకోసారి మళ్ళా ఇప్పుడు అంత పొగలేస్తాను, నీళ్ళకి ఎట్లా పోదు.